గుడ్ మార్నింగ్ నాకు ఈరోజు సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ నుండి ఫోర్త్ సెమిస్టర్ దీనిలో మనకి 4 క్లాసెస్లో మనం 2 యూనిట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది థర్డ్ యూనిట్ 3. డైల్యూట్ సొల్యూషన్స్ ఏంటంటే డైల్యూట్ సొల్యూషన్స్ విలీన ద్రావణాలు. డైల్యూట్ సొల్యూషన్స్ విలీన ద్రావణాలు. రైట్. మొదటిగా అసలు ద్రావణము అంటే ఏమిటి? సొల్యూషన్. ద్రావణం అంటే ఏమిటి చూస్తే సొల్యూషన్ అంటే a solution may be defined as homogeneous mixture of a solution may be defined as homogeneous mixture of 2 or more components. Homogeneous mixture of 2 or more components. ఏమంటారంటే ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయన పదార్థాలు కలిసి ఉన్నటువంటి సమ్మేళనాన్ని లేదా సజాతీయ మిశ్రమాన్ని ద్రావణాలు అని లేదా ద్రావణం అని అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయన పదార్థాలు కలిసి ఉన్నటువంటి సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అని అంటారు. ఏ సొల్యూషన్ మే బి డిఫైన్డ్ యాజ్ solution may be defined as homogeneous mixture of 2 or more components. Right? A solution may be defined as homogeneous mixture of 2 or more components. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సజాతీయ మిశ్రమం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయన పదార్థాలు కలిసి ఉన్నటువంటి సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అని అంటారు. దాన్ని ఏ విధంగా రాసుకుంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ అంటే ద్రావణి ప్లస్ ద్రావితము ఈజ్ ఈక్వల్ టు ద్రావణి ప్లస్ ద్రావితం ఈజ్ ఈక్వల్ టు ద్రావణం. అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయన పదార్థాలు అనేవి ఈ ద్రావణంలో కలిసి ఉంటాయి. ఆ రసాయన పదార్థాలు ఏమవుతాయి అయితే సొల్యూట్ అవుతుంది లేదంటే సాల్వెంట్ అవుతుంది. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. అంటే సొల్యూషన్ అనేది ఏ విధంగా తయారవుతుందని మనం అనుకుంటే అందులో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే రెండు రసాయన పదార్థాల కలయికనే మనం ద్రావణం అని అంటాము. రెండు రసాయన పదార్థాల కలయికనే ద్రావణం అని అంటాము. అయితే ద్రావణం అంతటా భౌతిక మరియు రసాయన ధర్మాలు అనేవి ఏకరీతిగా ఉంటాయి. ఏదైనా ఒక ద్రావణాన్ని మనం తీసుకుంటే దానిలో కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక మనం చూసుకున్నట్లయితే కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక మనం చూస్తే అవి ఎలా ఉంటాయంటే ఏకరీతిగా ఉంటాయి. ఎదురు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి ఏకరీతిగా ఉండడం అనేది జరుగుతుంది.
జరుగుతుంది. దీంతో పాటు అంశిక పదార్థాల నడుమ ఎటువంటి విభజన తరము కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ద్రావణిని ఇంకొక ద్రావకాన్ని తీసుకుని మనం రెండింటిని కూడా డిజాల్వ్ చేసినప్పుడు అవి డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ రెండింటి మధ్య ఎటువంటి అడ్డు అంటే ఒక గోడలా కానీ ఎటువంటి డిఫరెన్స్ కానీ మనకు కనిపించదు. ఒక అంశిక పదార్థం కింద మనకే కనిపిస్తుంది. ఎందుకంటే రెండు కూడా ఒక దాంట్లో ఒకటి డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ రెండింటి మధ్య మనకి భేదం అనేది కనపడదు. రెండు మధ్య భేదం అనేది కనిపించదు అనమాట. అయితే వీటికి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే షుగర్ పంచదారను తీసుకుని వాటర్లో కనుక డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఒక ద్రావణం అనేది ఏర్పడుతుందమ్మా. అయితే ఈ పంచదార కలిసినటువంటి నీరుని మనం టేస్ట్ చేసి చెప్పగలం తప్ప చూస్తూ పంచదారని వాటర్ని సెపరేట్గా మనం ఇండికేట్ చేయలేము. అంటే రెండింటికి మధ్య మనకి ఎటువంటి విభజన తలము అంటే రెండింటిని విభజించేటువంటి తలం ఇది దానిలో మనకి కనిపించదు. ఓకే, ఇటువంటి పదార్థాలనే మనకి ద్రావణాలని అంటారు. ఓకే, మనకి మొదటిగా ఏం చూసాం, ద్రావణం అంటే ఏంటో చూసామంట. ఓకే రైట్. నెక్స్ట్ విలీన ద్రావణము, డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ద్రావణం చూసాం, నెక్స్ట్ విలీన ద్రావణము. విలీన ద్రావణము, డైల్యూట్ సొల్యూషన్. విలీన ద్రావణం. విలీన ద్రావణం కనుక మనం చూస్తే a solution in which relatively small amount of solute relatively small amount of solute is called dilute solution. Solute is called dilute solution. రైట్. విలీన ద్రావణం అని దేనిని అంటామంటే, ద్రావణంలో ద్రావిత పరిమాణము తక్కువగా కలిగినటువంటి ద్రావణాలనే విలీన ద్రావణాలు అని అంటారు. ద్రావణంలో ద్రావిత పరిమాణం తక్కువగా ఉన్నటువంటి సొల్యూషన్ ఇన్ విచ్ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అంటే తక్కువ ద్రావిత పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి ఏదైనా ఒక ద్రావణం తీసుకుంటే ఆ ద్రావణంలో తక్కువగా ద్రావిత పరిమాణం కలిగి ఉన్నటువంటి ఏ ద్రావణాలనైనా విలీన ద్రావణాలు అని అంటారు. అంటే తక్కువ ద్రావిత పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది, సొల్యూట్ అనేది దానిలో తక్కువగా ఉంటుంది. The small amount of solute is called dilute solutions. A solution which relatively small amount of solute is called dilute solutions. అంటే ఇక్కడ మనకి తక్కువ పరిమాణం కలిగి ఉన్నటువంటి ద్రావితము కలిగి ఉన్నటువంటి ద్రావణాలనే, అంటే తక్కువ ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణాలనే విలీన ద్రావణాలు అని అంటారు. ఇందులో ఉప్పు జల ద్రావణం కనుక ఉదాహరణ చూస్తే, ఉప్పు జల ద్రావణం కనుక మనం చూస్తే ఉప్పు ద్రావణం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఉప్పు అనేది సాల్ట్ అనేది ఏమవుతుంది, ద్రావితం వస్తుంది. జలద్రావణం ఇది ద్రావణి, సొల్యూట్ సాల్వెంట్. ఈ విధంగా నీరుని ద్రావణి కింద తీసుకుంటాం, ఉప్పుని ద్రావతి కింద మనం తీసుకుని మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే విలీన ద్రావణాలు లేదా విలీన ద్రావణం అని అంటారు. ఓకే.
రైట్. ఇప్పుడు ద్రావణం అంటే చూసాం, విలీన ద్రావణం అంటే చూసాం, అంటే సొల్యూషన్ చూసాం, డైల్యూట్ సొల్యూషన్స్ కూడా మనం చూసాం అన్నమాట. నెక్స్ట్ చూస్తే ఐడియల్ సొల్యూషన్స్. Ideal solutions. Ideal solutions. ఆదర్శ ద్రావణాలు. ఐడియల్ సొల్యూషన్స్ లో ఆదర్శ ద్రావణాలు మనం చూస్తే దానిలో అన్ని ఉష్ణోగ్రత పీడన అవధులలో రౌల్స్ నియమం అనేది పాటించబడుతుంది. ఏమంటే దీనిలో ఆదర్శ ద్రావణాల్లో మనం ఫస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే, ఆదర్శ ద్రావణాల్లో ఫస్ట్ పాయింట్ కనుక చూస్తే, ఒబేస్ రౌల్స్ లా అట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్ అండ్ టెంపరేచర్స్. అన్ని ఉష్ణోగ్రత పీడన అవధులలో, అన్ని ఉష్ణోగ్రత పీడన అవధులలో రౌల్స్ నియమము పాటించును. ఆల్ obey Raoult's law at all concentrations and temperatures. అంటే అన్ని ఉష్ణోగ్రత పీడన అవధులలో రౌల్ట్స్ నియమము పాటించబడుతుంది. మొదటి పాయింట్, అన్ని ఉష్ణోగ్రత పీడన అవధులు. నెక్స్ట్ రెండవ పాయింట్ మనం చూస్తే, సెకండ్ పాయింట్ వచ్చి, ఈ ద్రావణాల తయారీలో రెండు ద్రావణాలను కలిపినప్పుడు వాటి మధ్య ఎటువంటి క్రియ జరుగునో అటువంటిదే ప్రతి అణువుల మధ్య జరుగుతుంది. అంటే వీటిలో ఏ విధంగా జరుగుతుందంటే, రెండు ద్రావణాలను కలిపినప్పుడు వాటి మధ్య ఎటువంటి క్రియ జరుగుతుందో, ఆ రెండు ద్రావణాల మధ్య ఎటువంటి క్రియ జరుగుతుందో అటువంటిదే వాటిలో ఉండేటువంటి అణువుల మధ్య జరుగుతుంది అని మనకి ఈ ఆదర్శ ద్రావణాల్లో మనకి నేర్చుకుంటాం అన్నమాట. అంటే రెండు ద్రావణాలు కనుక మనం మిక్స్ చేసినప్పుడు ఆ రెండు ద్రావణాలు ఒకదానికొకటి కలిసినప్పుడు ఎటువంటి రియాక్షన్ జరుగుతుందో వాటి అణువుల మధ్య కూడా అటువంటి రియాక్షనే జరుగుతుంది. అయితే ద్రావణపు ఘనపరిమాణము అంశిక ద్రవాల మొత్తం ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. ఏమంటారంటే ఇక్కడ ద్రావణం యొక్క ఘనపరిమాణం తీసుకుంటే అంశిక ద్రవాలు అంటే రెండు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ద్రవాల యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. ఏమన్నాడు, రెండు ద్రావణాలు తయారు చేసే విధానంలో ఏమంటాడు రెండో పాయింట్, ఆ రెండు ద్రావణాలను కలిపినప్పుడు ఎటువంటి రియాక్షన్ జరుగుతుందో అందులో ఉన్నటువంటి అణువుల మధ్యన కూడా అటువంటి రియాక్షనే జరుగుతుంది. అదేవిధంగా ద్రావణం యొక్క ఘనపరిమాణం ఆ రెండు ద్రావణాలను కలిపినప్పుడు ఏర్పడేటువంటి ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. రెండు ద్రావణాలను కలిపినప్పుడు ఏర్పడేటువంటి ఘనపరిమాణానికి ఇది సమానంగా ఉంటుందన్నమాట. అయితే దీనిలో మనకి ఒక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే 100 ml మెథైల్ ఆల్కహాల్ కనుక మనం తీసుకుంటే 100 ml మెథైల్ ఆల్కహాల్ 100 ml మెథైల్ ఆల్కహాల్ తీసుకుని 100 ml మెథైల్ ఆల్కహాల్తో కలిపినప్పుడు ఇంకొక 100 ml ఇథైల్ ఆల్కహాల్కు 100 ml ఇథైల్ ఆల్కహాల్కు కలిపినప్పుడు ఏర్పడు ద్రావణం యొక్క ఘనపరిమాణము మనకి 200 ml అవుతుంది. ఈ రెండింటిని ఒకదాని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 100 ml మెథైల్ ఆల్కహాల్ 100 ml ఇథైల్ ఆల్కహాల్ పూర్తిగా రెండింటిని కలిపినప్పుడు 200 ml మనకి ఆల్కహాల్స్ కింద రావడం అనేది జరుగుతుంది. అందుకని అన్నాడు ఏమని, ద్రావణ ఘనపరిమాణము అంశిక ద్రవాల ఘనపరిమాణం మొత్తానికి సమానము. ఇది ద్రావణం యొక్క ఘనపరిమాణము. అంశిక ద్రవాల మొత్తం ఘనపరిమాణము ఈ రెండు. అంశిక ద్రవాల మొత్తం ఘనపరిమాణం ఎంత అవుతుంది, 200. ఈ ద్రావణం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. అలా ద్రావణం అయినప్పుడే ఇది రౌల్ట్స్ నియమాన్ని
పాటిస్తుంది. ఆదర్శ ద్రావణాల్లో కంపల్సరిగా ఈ రూల్ అనేది ఉపయోగవుతుంది. ఓకే, నెక్స్ట్ ద్రావణం తయారీలో ఉష్ణం విడుదలవడం కానీ ఉష్ణం గ్రహించడం కానీ జరగదు. అంటే ఆదర్శ ద్రావణాల్లో ఏదైనా ఒక ద్రావణాన్ని మనం తయారు చేసినప్పుడు ఉష్ణం గ్రహించడం కానీ ఉష్ణం విడుదలవడం కానీ జరగదు. అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కానీ ఎండోథర్మిక్ రియాక్షన్ కానీ ఇందులో ఎటువంటి అవకాశం జరగడానికి అవకాశం లేదు. అంటే ఇందులో ఉష్ణం అనేది విడుదలవ్వదు, అదేవిధంగా ఉష్ణం అనేది రిలీజ్ అవ్వదు, ఉష్ణం అనేది శోషించుకోదు, అంటే తీసుకోదు అనమాట. ఉష్ణాన్ని గ్రహించడం కానీ తీసుకోవడం కానీ దీనిలో జరగదు. దీనికి కారణం కనుక ఏమిటో చూస్తే మిథైల్ ఆల్కహాల్ అణువుల మధ్య ఉండేటువంటి బలాలు ఇథైల్ ఆల్కహాల్ కలుపుట వలన మార్పు చెందవు. అంటే ఈ విధమైనటువంటి ఎనర్జీ అనేది గ్రహించకపోవడానికి లేదా విడుదలకపోవడానికి కారణం ఏంటంటే మిథైల్ ఆల్కహాల్ అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలాలు ఇథైల్ ఆల్కహాల్ కలుపుట వలన ఎటువంటి మార్పు చెందవు. దీన్ని కలపడం వలన దీనిలో ఉండేటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఎటువంటి మార్పు చెందవు. అందువలన ఏమవుతుందంటే ఉష్ణం విడుదల అవడం కానీ గ్రహించడం కానీ జరగదు. అయితే నిజ ద్రావణాలు కనుక మనం చూసుకుంటే వాటికి ఆదర్శ లక్షణం అనేది ఉండదు. ద్రావణం బాగా విలీనం చేసిన ద్రావణ ఆదర్శ ప్రవర్తన కలిగి ఉంటుంది. అంటే నిజ ద్రావణాలకు వాటికి ఆదర్శ లక్షణం అనేది ఉండదని మనం ఈ యొక్క ఐడియల్ సొల్యూషన్స్లో మనం మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆదర్శేతర ద్రావణాలు, నాన్ ఐడియల్ సొల్యూషన్స్. Non-ideal solutions. Non-ideal solutions. ఆదర్శేతర ద్రావణాలు. ఆదర్శేతర ద్రావణాలు. ఈ ఆదర్శేతర ద్రావణాలు కనుక మనం చూస్తే వీటిలో ఆదర్శ ద్రావణాలకి ఆదర్శేతర ద్రావణాలకి మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకుని చదువుకుంటే చాలా ఈజీగా మనం రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఇక్కడ మనకి రౌల్ట్స్ నియమాన్ని పాటించవు అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద రౌల్ట్స్ నియమం పాటించబడదు. అంటే రౌల్ట్స్ నియమాన్ని పాటించవు. అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద రౌల్ట్స్ నియమాన్ని పాటించదు. రౌల్ట్స్ నియమం పాటించదు. అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద రౌల్ట్స్ నియమము పాటించబడదు. అదేవిధంగా రెండు ద్రావణాలను కలిపినప్పుడు ఆ రెండు ద్రావణాల అణువుల మధ్య జరిగే క్రియ అణుఘటక ద్రావణాలలోని అణువుల మధ్య జరిగే క్రియ వేరువేరుగా ఉంటాయి. మనం ఆదర్శ ద్రావణాల్లో తీసుకున్నప్పుడు రెండు ద్రవాలను కలిపినప్పుడు వాటి మధ్య ఎటువంటి క్రియ జరుగుతుందో అటువంటి క్రియే ప్రతి అణువుల మధ్య జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. ఆదర్శేతర ద్రావణాలు కనుక మనం తీసుకుంటే రెండు ద్రవాలను కలిపినప్పుడు రెండు ద్రవాల అణువుల మధ్య జరిగేటువంటి క్రియ అణుఘటక ద్రవాలలోని అణువుల మధ్య జరిగే క్రియ వేరువేరుగా ఉంటాయి. అంటే రెండూ కలిపినప్పుడు ఏర్పడేటువంటి రియాక్షన్ వేరువేరుగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి రియాక్షన్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. అంటే అణుఘటక ద్రవాల మధ్య జరిగేటువంటి క్రియ అనేది వేరువేరుగా ఉంటుంది. ఇక్కడేమో ఆదర్శ ద్రావణాల్లో ఒకే విధంగా ఉంటుంది. మనకు ఆదర్శేతర ద్రావణాలు వచ్చేసరికి ఇక్కడ వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక పాయింట్ చూసుకుంటే థర్డ్ పాయింట్, ద్రావణం యొక్క ఘనపరిమాణము అణుఘటక ద్రవాల
మొత్తం ఘనపరిమాణానికి సమానంగా ఉండదు. ద్రావణం యొక్క ఘనపరిమాణం మొత్తం అణుఘటక ఘనపరిమాణాల మొత్తానికి సమానంగా ఉండదు. అక్కడ ఏమనుకున్నాం, ద్రావణం యొక్క ఘనపరిమాణం అన్ని అంశిక ద్రవాల యొక్క మొత్తం ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడైతే సమానంగా ఉండదని మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆదర్శేతర ద్రావణాల్లో ఇది అణుఘటక లేదా అంశిక ద్రవాల యొక్క మొత్తం ఘనపరిమాణం ద్రావణం ఘనపరిమాణానికి సమానంగా ఉండదు. అయితే ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు మనం ద్రావణం కనుక తయారు చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉష్ణం వెలువడడం కానీ లేదా గ్రహించడం కానీ జరుగుతుంది. ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు ఉష్ణం వెలువడడం కానీ లేదా గ్రహించడం కానీ మనకి ఇక్కడ జరుగుతుంది. దీనికి ఉదాహరణ కనుక మనం చూసుకున్నప్పుడు నీటికి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏం వెలువడుతుంది? మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఉష్ణం అనేది విడుదలవుతుంది. మనం అబ్జర్వ్ చేసినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని అంటే డైల్యూట్ చేసేటప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకుని దాన్ని మనం డైల్యూట్ చేసినప్పుడు ఈ విధంగా బేకర్లోకి వాటర్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక టబ్లోనికి పెట్టడం జరుగుతుంది. ఈ టబ్లో ఇలా వాటర్ తీసుకుని మనం డైల్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డైల్యూట్ చేస్తాం. దీనిలోనికి H2SO4 పంపిస్తూ ఉంటాం అన్నమాట. బేకర్ తీసుకున్న బేకర్ ద్వారా H2SO4ని డ్రాప్ వైజ్ పంపిస్తూ ఒక స్టెరర్తో స్టిర్ చేస్తూ దీనంతటి కూడా డిజాల్వ్ చేస్తూ ఉంటాం మనం. ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి హీట్ అనేది రిలీజ్ అవుతుంది. హీట్ అనేది రిలీజ్ అయ్యి ఇదంతా కూడా హీట్ ఎక్కడం, ఇక్కడ కింద టబ్లో ఉన్నటువంటి వాటర్ కూడా హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉష్ణం అనేది విడుదలవుతుంది. కాబట్టి నీటికి సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణము ఆదర్శేతర ద్రావణం అవుతుంది. నీటికి సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణం అనేది ఆదర్శేతర ద్రావణము అవుతుంది. అంటే రెండింటికి మనం డిఫరెన్స్ కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద మనకి రౌల్స్ నియమాన్ని పాటిస్తుంది, ఆదర్శ ద్రావణాలు పాటిస్తాయి. అదేవిధంగా అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఆదర్శేతర ద్రావణాలు రౌల్స్ నియమాన్ని పాటించవు. నెక్స్ట్ రెండో పాయింట్ తీసుకుంటే రెండు ద్రావణాలను కలిపినప్పుడు వాటి మధ్య ఎటువంటి చర్య జరుగుతుందో అటువంటిదే ప్రతి అణువుల మధ్య జరుగుతుంది. అయితే ఆదర్శేతర ద్రావణాల్లో అటువంటి క్రియ వేరువేరుగా జరుగుతుంది. అంటే రెండు ద్రావణాల మధ్య వాటిలో ఉండే అణువుల మధ్య చర్యలు అనేవి వేరువేరుగా ఉంటాయి. ద్రావణాల మధ్య మరియు వాటి అణువుల మధ్య ఉండేటువంటి చర్యలు వేరువేరుగా ఉంటాయని. అయితే ద్రావణ ఘనపరిమాణము అంశిక ద్రవాల ఘనపరిమాణం మొత్తానికి సమానంగా ఉంటుంది. ఆదర్శేతర ద్రావణాలలో కనుక మనం తీసుకుంటే ద్రావణాన్ని తయారు చేయనప్పుడు ద్రావణ యొక్క ఘనపరిమాణం అణుఘటక ద్రవాల ఘనపరిమాణం మొత్తానికి సమానంగా ఉండదు. అయితే దానికి ఎగ్జాంపుల్ మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ రెండింటినీ కలిపినప్పుడు ద్రావణ ఘనపరిమాణం అనేది రెండు వేరువేరు ఘనపరిమాణాలను కలిపినప్పుడు ఏ విధంగా ఉంటుందో మొత్తం ఘనపరిమాణం కూడా సమానంగా ఉంటుంది. ఈ రెండింటిని మనం కలిపే సందర్భంలో ఎటువంటి ఉష్ణ చర్యలు జరగవు. అంటే ఉష్ణం వెలువడడం కానీ ఉష్ణం గ్రహించుకోవడం కానీ జరగదు. అయితే ద్రావణాన్ని తయారు చేయడంలో ఉష్ణం విడుదలవడం కానీ ఉష్ణం గ్రహించుకోవడం కానీ ఆదర్శేతర ద్రావణాలలో జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా నీటికి H2SO4ని పంపించినప్పుడు మనకి ఉష్ణం అనేది విడుదలవుతుంది. నీటికి H2SO4ని పంపిస్తే మనకి అది డిజాల్వ్ అయ్యేటప్పుడు రెండు కూడా కలిసే సందర్భంలో మనకి ఈ బేకర్ నుండి ఉష్ణం అనేది వెలువడుతుంది. ఇది మనం ఆదర్శేతర ద్రావణాల్లో మనం చూస్తాము. ఇది ఆదర్శ ద్రావణాలు మరియు ఆదర్శేతర ద్రావణాలు. రైట్. నెక్స్ట్
నెక్స్ట్ వన్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. కణాధార ధర్మాలు. కణాధార ధర్మాలు. కణాధార ధర్మాలు కొలిగేటివ్ ప్రాపర్టీస్. ఇది కనుక మనం చూస్తే ఏమనంటే ద్రావణంలో ద్రావితం తక్కువగా ఉన్నప్పుడు అట్టి ద్రావణాలను విలీన ద్రావణాలు అంటారని మనం నేర్చుకున్నాం. అయితే ఈ ద్రావణాలు కొన్ని ప్రత్యేక ధర్మాలను ప్రదర్శిస్తాయి. ఈ డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి కొన్ని ప్రత్యేక ధర్మాలను ప్రదర్శిస్తాయి. డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి కొన్ని ప్రత్యేక ధర్మాలను ప్రదర్శించడం అనేది జరుగుతుంది. కణాధార ధర్మాలలో ఈ డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి కొన్ని ప్రత్యేక ధర్మాలను ప్రదర్శిస్తాయని, వీటిని కొలిగేటివ్ ప్రాపర్టీస్ లేదా కణాధార ధర్మాలని అంటారు. వీటినే కొలిగేటివ్ ప్రాపర్టీస్ లేదా కణాధార ధర్మాలని అంటారు. అయితే ఇవి ద్రావణ యొక్క స్వభావం మరియు ద్రావిత అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ఏటిపై ఆధారపడి ఉంటాయంట? ద్రావణ యొక్క స్వభావము, ద్రావణ యొక్క స్వభావము మరియు ద్రావణ యొక్క స్వభావము మరియు ద్రావిత అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ద్రావితం యొక్క అణువుల సంఖ్య, ద్రావితం యొక్క అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ద్రావణ స్వభావం మరియు ద్రావిత అణువుల సంఖ్యపై ఇవి ఆధారపడి ఉంటాయి. అంటే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఏమిటో మనం మాట్లాడుకుంటే డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి కొన్ని కణాధార ధర్మాలను కలిగి ఉంటాయని, అయితే ఇవి వేటి మీద ఆధారపడి ఉంటాయని మనం మాట్లాడుకుంటే ద్రావణ యొక్క స్వభావం మరియు ద్రావితం యొక్క అణువుల సంఖ్య, ద్రావణ స్వభావం మరియు ద్రావితం యొక్క అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ద్రావణ యొక్క స్వభావం మరియు ద్రావితం యొక్క అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ఓకే, ఇవి 4 రకాలు. ఈ ధర్మాలను 4 రకాలుగా మనకి డివైడ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఒక్కొక్కటి కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిది ఇక్కడ 1 by 1 చూద్దాం. కొలిగేటివ్ ప్రాపర్టీస్ లో ఈ 4 చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చి రిలేటివ్ lowering of vapor pressure. రిలేటివ్ lowering of vapor pressure. Relative lowering of vapor pressure. బాష్పపీడన నిమ్నత అంటే తెలియదు. బాష్పపీడన నిమ్నత. మొదటి. సెకండ్ వన్ వచ్చి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ boiling point. Elevation of boiling point. రెండవది elevation of boiling point. బాష్పీభవన స్థాన ఉన్నతి.
బాష్పీభవన స్థాన ఉన్నతి, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. అది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి depression in the freezing point. 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 Third one వచ్చి ఘనీభవన స్థాన నిమ్మతి. ఘనీభవన స్థాన నిమ్మతి. ఘనీభవన స్థాన ఉన్నది. లాస్ట్ వన్ వచ్చి ఫోర్త్ వన్ వచ్చి ఆస్మోటిక్ ప్రెషర్. ఆస్మోటిక్ ప్రెషర్, ద్రవాభిసరణ పీడనము. ద్రవాభిసరణ పీడనం. రైట్. ఇవి కొలిగేటివ్ ప్రాపర్టీస్, కణాధార ధర్మాలు. ఈ నాలుగింటిని కూడా మనం నేర్చుకున్నట్లయితే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ నాలుగింటి గురించి మనం బ్రీఫ్గా నేర్చుకున్నట్లయితే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. ఇది నెక్స్ట్ 1 by 1 నెక్స్ట్ క్లాస్ నుంచి మనం చూద్దాం. థ్యాంక్ యూ.